హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్. ఈవేళ మనం మాట్లాడుకోబోతున్న సినిమా పేరు దృశ్యం 3. ఫ్రాంచైజ్ గురించి చెప్పాలంటే సస్పెన్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్, ఇంటెలిజెంట్ రైటింగ్ ఇవన్నీ కలిపి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సిరీస్ ఇది. మరి థర్డ్ పార్ట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా చూద్దాం. ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే దృశ్యం 3 సిరీస్ కి పర్ఫెక్ట్ కంటిన్యూషన్ లాగా అనిపించింది. ప్రీవియస్ పార్ట్స్ లో మనం చూసిన ఇన్సిడెంట్స్ తర్వాత హీరో ఫ్యామిలీ లైఫ్ ఎలా మారింది అనే యాంగిల్ తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. మోహన్ లాల్ దృశ్యం అనే మూవీ ప్రొడ్యూస్ చేసి ఇట్టు కొడతాడు. బయట చూస్తే లైఫ్ అంతా సెట్ అయిందని అనిపిస్తుంది. ఫ్యామిలీ కూడా ఆల్మోస్ట్ హ్యాపీగా ఉంటుంది. కానీ దృశ్యం యూనివర్స్ లో పీస్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే పాస్ట్ లో జరిగిన విషయాలు కంప్లీట్ గా క్లోజ్ అయిపోలేదు. హీరో మీద ఇంకా చాలా మంది పగతో ఉంటారు. వాళ్ళకి రివెంజ్ కావాలి. హీరోయిన్ ఎలా డ్రాప్ చేయాలి, ఎలా డౌన్ చేయాలని చూస్తూ ఉంటారు. ఇక్కడే మూవీ యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. హీరో మీద విలన్స్ డేంజరస్ గేమ్ స్టార్ట్ చేస్తారు. అది డైరెక్ట్ అటాక్ కాదు, మైండ్ గేమ్ లాగా ఉంటుంది. హీరోయిన్ సైకలాజికల్ గా ప్రెజర్ చేయడం, ఫ్యామిలీని టార్గెట్ చేయడం, ఓల్డ్ ఇన్సిడెంట్స్ మళ్ళీ బయటకు తీసుకొని రావడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేస్తారు. ఇక్కడ నుండి మూవీ మళ్ళీ క్లాసిక్ దృశ్యం స్టైల్లో మూవీ అవుతుంది. ఒక సైడ్ టెన్షన్, ఇంకో సైడ్ హీరో ప్లానింగ్, హీరో నెక్స్ట్ మూవీ ఏంటి, విలన్ ట్రాప్ నుంచి ఎలా ఎస్కేప్ అవుతాడు, లాస్ట్ కి ఎలా గెలుస్తాడు అనే సస్పెన్స్ మీద స్టోరీ రన్ అవుతుంది. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే యాక్టర్స్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ అని చెప్పాలి. మోహన్ లాల్ అయితే యాక్టింగ్ చాలా నేచురల్ గా అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ పెద్ద సిచ్యువేషన్స్ ఎక్స్ప్రెషన్స్, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలని చూపించే ఎమోషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా సాలిడ్ గా పెర్ఫార్మ్ చేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే బీజిఎం అయితే చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సస్పెన్స్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే టెన్షన్ ఇంకా పెంచేస్తుంది. కొన్ని సీన్స్ లో అయితే బీజిఎం వల్ల ఇంపాక్ట్ డబుల్ అవుతుంది. ఇక డిఓపి గురించి చెప్పాలంటే విజువల్స్ అయితే క్లీన్ గా ఉన్నాయి. లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. మూవీ అట్మాస్ఫియర్ కి తగ్గట్టు షార్ట్స్ డిజైన్ చేశారు. ఇక ఎడిటింగ్ కూడా మోస్ట్లీ క్రిస్పీగా ఉంటుంది. కానీ దృశ్యం సినిమాకి మెయిన్ ఏంటంటే సెటప్స్ అండ్ పే ఆఫ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మూవీలో కూడా ఆ సెటప్ పే ఆఫ్ ప్యాటర్న్ అయితే బాగా వర్కౌట్ అయింది. స్టార్టింగ్ లో స్మాల్ గా చూపించే డీటెయిల్స్ అయితే లేటర్ స్టోరీలో ఇంపార్టెంట్ అవడం చాలా బాగుంటుంది. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేసరికి సెకండ్ హాఫ్ లో కొన్ని సెటప్ సీన్స్ అయితే కొంచెం స్లోగా అనిపిస్తాయి. ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే కొంచెం పేషెన్స్ తో అయితే చూడాలి. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఫస్ట్ 2 పార్ట్స్ నచ్చిన వాళ్ళకైతే ఈ మూవీ డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది. ఫైనల్ గా సినిమా ఫస్ట్ ఇస్తున్న రేటింగ్ 3/5. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినిమా ఫస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.